మేడారం జాతర ఘనమైన చరిత్ర. ఆదివాసీ చరిత్రకు సంస్కృతికి జన నీరాజనం పడుతున్న తరుణం. సమ్మక్క సారలమ్మల పోరాటాన్ని స్మరించుకుంటూ పిల్లా జల్లాతో కలిసి చేసుకునే అపురూప పండుగ. మేడారం తల్లులకు గుడి లేదు, గుడికి తలుపులు లేవు. వనమే గుడి, వాగే గుండం. ప్రకృతికి ఒడిబియ్యం పోస్తూ నిర్వహించే అరుదైన జాతర ఈ మేడారం మహాజాతర. కుంకుమ బరిణిల్లో తల్లుల దర్శనం, బెల్లమే బంగారంగా మొక్కులు అప్పచెప్పే భక్తుల జాతర. జంపన్న వాగులో స్నానాలు, గద్దెల మీద కొలువుదీరిన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ముళ్ళ మూల్ట సర్దుకొని అంతా మేడారం పయనమైతుండ్రు. నిన్న అత్యంత వైభవంగా సారలమ్మ గద్దెల మీదకు రాగానే వచ్చింది. పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు గద్దెల మీద నుంచి అమ్మవారు భక్తులకు అభయమిస్తోంది. ఇవాళ తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు రానుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, జమరిక మోతలు, శివసత్తుల ఆటలు, ఆదివాసీల పాటలతో అమ్మవారు గద్దెలపై కొలువు తీరనున్నారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులతో మేడారం వనమంతా జన సంద్రంలా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండటంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చిన కంక వనానికి గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. 3 అంచెల భద్రత నడుమ అమ్మవారు రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటీలు స్వాగతం తెలుపనున్నారు. మేడారం జాతర ఘనమైన చరిత్ర. ఆదివాసీ చరిత్రకు సంస్కృతికి జన నీరాజనం పడుతున్న తరుణం. సమ్మక్క సారలమ్మల పోరాటాన్ని స్మరించుకుంటూ పిల్లా జల్లాతో కలిసి చేసుకునే అపురూప పండుగ. మేడారం తల్లులకు గుడి లేదు, గుడికి తలుపులు లేవు. వనమే గుడి, వాగే గుండం. ప్రకృతికి వడిబియ్యం పోస్తూ నిర్వహించే అరుదైన జాతర ఈ మేడారం మహాజాతర. కుంకుమ బరిణుల్లో తల్లుల దర్శనం, బెల్లమే బంగారంగా మొక్కులు అప్పచెప్పే భక్తుల జాతర. జంపన్న వాగులో తానాలు, గద్దెల మీద కొలువుదీరిన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ముళ్ళ మూట సర్దుకొని అంతా మేడారం పయనమైండ్రు. నిన్న అత్యంత వైభవంగా సారలమ్మ గద్దెల మీదకు రానే వచ్చింది. పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు గద్దెల మీద నుంచి అమ్మవారు భక్తులకు అభయమిస్తోంది. ఇవాళ తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు రానుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, జమరిక మోతలు, శివసత్తుల ఆటలు, ఆదివాసీల పాటలతో అమ్మవారు గద్దెలపై కొలువు తీరనున్నారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులతో మేడారం వనమంతా జన సంద్రంలా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండటంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చిన కంక వనానికి గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. 3 అంచెల భద్రత నడుమ అమ్మవారు రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి స్వాగతం తెలుపనున్నారు. మేడారం జాతర నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇక్కడ సందడి ఏ విధంగా ఉంది? మేడారంకు అన్ని దారులు అన్నట్టుగా భక్తులంతా తరలి వస్తున్నారు. సమ్మక్క ఈరోజు గద్దెపైకి రానున్నారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా దానికి సంబంధించినటువంటి తంతు ఏదైతే ఉంటుందో అది సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు కూడా నిర్వహిస్తున్నారు. ఉదయమే
సమ్మక్క గుడి దగ్గర శుద్ధి చేసుకోవడం, తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి ఇళ్లలో పూజ చేయడం, ఆ తర్వాత సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళకి సంబంధించినటువంటి వంశానికి చెందిన ఆడబిడ్డలు వీళ్ళంతా కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా గుట్టకు వెళ్ళి అమ్మవారికి ప్రతిరూపంగా వనం ఏదైతే కంకవనాన్ని చూస్తారు, దానికి సంబంధించినటువంటి కంకవనాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ఆ తర్వాత గద్దెలపైకి ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం సమ్మక్క ఆగమనం కోసం భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే అమ్మవారు వస్తుందా, అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం చేసుకుంటామా, మొక్కులు చెల్లించుకుంటామా అనే దానికోసం అయితే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటిది కూడా ఉదయం నుంచి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా అమ్మవారికి కోసమే ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇవాళకి సంబంధించి కూడా చూస్తే ఒకవైపు బీవీఐపీలు కావచ్చు, అదేవిధంగా సామాన్య భక్తులు, ఇలా అనేక రకాల భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మనం సమ్మక్క ఆగమనం కోసం జరుగుతున్నటువంటి పూజలను కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే చిలకమ్మ గుట్ట నుంచి కూడా అమ్మవారి వనం తీసుకొచ్చారు ఉదయమే. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ కంకవాన్ని అమ్మవారి ప్రతిరూపంగా చూస్తారు. అయితే అదే విధంగా మనకు మేడారం సమీపంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర కూడా వనం పోతురాజు ఆలయం ఉంటుంది. వనం పోతురాజు ఆలయం దగ్గరికి అమ్మవారి ప్రతిరూపమైనటువంటి కంకవనాన్ని తీసుకెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏది అంటే అమ్మవారిని గద్దెపైకి వన రూపంలో తీసుకువెళ్తున్నాం, పోతురాజును అనుజ్ఞ అడుగుతారు. ఇదంతా కూడా ఆదివాసీ మేడారం మహాజాతరలో ఒక ప్రక్రియ. అక్కడి నుంచి పోతురాజు అనుమతి తీసుకున్న తర్వాత కంకవనం అమ్మవారి ప్రతిరూపంగా గద్దెపైకి తీసుకొచ్చారు. గద్దె పైన ఈ వనాన్ని కూడా ఉంచి ఈ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా పూజలు అవన్నీ కూడా నిర్వహించారు. అక్కడి నుంచి మళ్ళీ సమ్మక్క టెంపుల్ కు వెళ్లారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల తర్వాత చిలకలగుట్టకు పూజారులంతా కూడా వెళ్తారు. అయితే అదే సమయంలో మంత్రులు కావచ్చు, జిల్లా ఎస్పీ, కలెక్టరు, ఇతర అధికారులంతా కూడా అక్కడికి చేరుకుంటారు. చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకురావడానికి సంబంధించినటువంటి దాదాపు 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. 4-5 మధ్యలో పూజారులంతా కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడ చిన్నపాటి పూజా కార్యక్రమాలు కింద ఉంటాయి. ఆ తర్వాత చిలకలగుట్ట పైకి 4 సంబంధించినటువంటి పూజారులు గుట్ట పైకి వెళ్తారు. దాదాపు ఇదంతా కూడా గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. పైన అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైతే ఉదయం కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెల దగ్గర ప్రతిష్ఠించడం ఇవన్నీ చేశారో, ఆ తర్వాత అమ్మవారిని కూడా మెప్పించాలి, ఒప్పించాలి. ఇదే మనకు సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారు ఉదయం నుంచి చెప్తుంది. ఆ కంకవనాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రతిష్ఠించామో అదేవిధంగా చిలకలగుట్టకు వెళ్ళి అమ్మవారిని ఒప్పించాలి, తర్వాత అమ్మవారిని మెప్పించాలి. మెప్పించి అమ్మవారిని గద్దెలపైకి తీసుకొస్తున్నాం. కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు మీ రాక కోసం. వాళ్ళందరినీ కూడా కటాక్షించాలి, వాళ్ళ మొక్కులు స్వీకరించాలి అని అమ్మవారికి చెప్పి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని కుంకుమ భరణి రూపంలో ఉంటుంది. అమ్మవారిని కూడా పసుపు కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని గద్దెలపైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కూడా చిలకలగట్టు నుంచి పూజారులంతా కిందకు దిగిన తర్వాత ఇటు మంత్రులు సీతక్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వాగతం పలుకుతారు. తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంటుంది. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి చిలకలగట్టు దగ్గర నుంచి బయటకు వచ్చే సమయంలో జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరుపుతారు AK-47 తోటి. అదే అమ్మవారి ఆగమనానికి సంబంధించినటువంటి సంకేతంగా మనం భావించాలి. అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరితే దాదాపు 2-2.5 గంటల సమయం పడుతుంది. 1 కిలోమీటర్ మాత్రమే చిలకలగట్టు నుంచి గద్దెలకు ఉండేటువంటి డిస్టెన్స్. కానీ అక్కడి నుంచి అమ్మవారి గద్దెలపైకి రావాలంటే 3 గంటల సమయం పడుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో చూస్తే కూడా మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమవుతుంది. మొత్తం మేడారం అంతా కూడా పులికించబోతుంది. ఎందుకంటే 2 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే సమ్మక్క గద్దెలపైకి వస్తుంది. అది కూడా గురువారం రోజు వస్తే శనివారం రోజు మళ్ళీ తిరుగు వనంలోకి వెళ్ళిపోతుంది. అంటే అమ్మవారు ఉండేది కూడా గురువారం రాత్రికి వస్తే శుక్రవారం మళ్ళీ శనివారం రోజు అమ్మవారు వనప్రవేశం చేస్తుంది. అంటే ఈ కొద్ది సమయం మాత్రమే 2 ఏళ్లకోసారి ఉంటుంది. ఆ సమయం కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సహజంగా మేడారం మహాజాతరకు భక్తులు వస్తుంటారు. తర్వాత అంటే జాతర సమయంలో కాకుండా మిగతా టైంలో కూడా వస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. కానీ అమ్మవారు గద్దెలపై ఉండే సమయం చాలా విశిష్టతగా భావిస్తారు. అందుకే ఆ టైంలోనే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవాలనేది భక్తుల విశ్వాసం. అయితే సమ్మక్క తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి కూడా
4 గంటల భద్రతతోటి అమ్మవారికి సంబంధించి తీసుకొస్తారు. అయితే నిన్న సారలమ్మ తీసుకొని గద్దెపైకి తీసుకొచ్చే సమయంలో కన్నెపల్లి నుంచి అమ్మవారిని సమ్మక్క గుడి వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో చాలా ఆలస్యమైంది. దాదాపు 12:40 అర్ధరాత్రి 12:40 సారలమ్మ గద్దెపైకి వచ్చింది. కొంచెం చాలా ఆలస్యమైంది. కానీ సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో కూడా మళ్ళీ అది రిపీట్ కాకుండా సజావుగా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఇతర వాళ్ళు కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి పూజలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కుల పెద్దలు వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో వాళ్ళు ఎలాంటి అంశాలను వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు, వాటి అన్నింటినీ కూడా నియమాలు పాటించుకుంటూ కూడా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. దీంతో అమ్మవారిని తీసుకొచ్చే దానికైతే ప్రక్రియ మొదలవుతుంది. అమ్మవారు గద్దెలపైకి వస్తే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనంతో మొత్తం మేడారం మహాజాతర 2వ ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. అమ్మవారు గద్దెలపై ఉన్న సమయంలో దర్శించుకోవడం అనేది చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడం లేదా అమ్మవారి దర్శనానికి రావడం కూడా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. జనరల్ కూడా అమ్మవారి దగ్గరికి వస్తే మేడారంకి వస్తే మాత్రమే 2-3 రోజుల పాటు విడిది చేస్తారు. విడిది చేసే సమయంలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడం కావచ్చు, ఇవంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైనా సరే గట్టమ్మ అంటారు. గేట్వే ఆఫ్ మేడారం అంటే గట్టమ్మ టెంపుల్. గట్టమ్మ సంబంధించి కూడా ములుగు దగ్గర ఉంటుంది. సేమ్ టైంలో ఈ మేడారం చుట్టూ కూడా 8 గట్టమ్మలు ఉంటాయి. ప్రధాన దారులు ఇప్పుడు ప్రజెంట్ 5 ఉన్నప్పటికీ కూడా గతంలో అడవి మార్గం నుంచి ఈ గట్టమ్మలను దాటుకునే మేడారంకు రావాలి. గేట్వే ఆఫ్ మేడారంగా పిలుచుకునే గట్టమ్మల దగ్గరికి వెళ్ళడం కావచ్చు, అయితే గట్టమ్మలకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడం కావచ్చు. ఏంటి అంటే అడవి ప్రాంతంలో ఉంటుంది, క్రూర మృగాలు ఉంటాయి. తర్వాత అప్పట్లో అడవిలో దొంగలు ఉండేవాళ్ళు. అయితే అమ్మవారి గట్టమ్మను కనుక మొక్కుకొని వెళ్తే మళ్ళీ దర్శనం చేసుకోవడం కావచ్చు, సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, అవన్నీ పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్తారు. ఆ అమ్మాయి రక్షణగా ఉంటుంది గట్టమ్మని అనేది భక్తుల విశ్వాసం. అట్లా గట్టమ్మను దాటుకుని వచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి జంపన వాగుకు వస్తారు. జంపన వాగులోనే మేడారంకి వస్తే మొదటి అడుగు పడుతుందని చెప్పచ్చు. ఒక కుంభమేళం కల్పించే విధంగా స్నానాలన్నీ కూడా చేస్తుంటారు, తలనీలాలు ఇస్తారు. జంపన వాగులోనే మొదటి అడుగు పడుతుంది. అక్కడ జంపన వాగులో స్నానాలు చేయడం, జంపన వాగుకు మొక్కులు చెల్లించుకోవడం. అదేవిధంగా చాలా మంది స్నానం చేసిన తర్వాత తడి బట్టలతోటే గద్దెలకు వస్తారు. మొదట మేము మేడారంకి వచ్చామనేది మొక్కులు చెల్లించడం, ఆ తర్వాత సారలమ్మ వచ్చిన రోజు మొక్కుకోవడం, ఆ తర్వాత సమ్మకు సంబంధించినటువంటి గద్దెను అమ్మవారు వచ్చినప్పుడు ఇద్దరిని కలిపి మొక్కుకోవడం, ఇలా మొక్కులన్నీ కూడా చెల్లించుకున్నారు. అయితే అమ్మవారు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెపై ఉన్న తర్వాత కావచ్చు, తర్వాత పగిడిరాజు గోవిందరాజుకు సంబంధించినటువంటి దగ్గర ఉన్న సమయంలో ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలి అంటే మొదట ప్రధాన గేట్ అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత కూడా క్యూ లైన్. గతంలో ఫిక్స్ ఉండేది, ఒక్కొక్కసారి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉండేది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లను కూడా పర్ఫెక్ట్ గా ఏర్పాటు చేయడంతో పాటు ఇవన్నీ కూడా మొదట సమ్మక్క గద్దె దగ్గర వరకు ఈ క్యూ లైన్లను కూడా వెళ్తాయి. వివిఐపీలకు కావచ్చు లేదా ఇలా సామాన్య భక్తులకు సంబంధించి కావచ్చు, ఏవైనా సరే మొదటి మొక్కు సమ్మక్క దగ్గరికి వెళ్తారు. సమ్మక్క గద్దెని మొక్కు చెల్లించాలి. సమ్మక్కకు మొక్కులు చెల్లించిన తర్వాత నెక్స్ట్ ఉండే గద్దె సారలమ్మ గద్దె. ఆ సారలమ్మ గద్దె దగ్గరికి సమ్మక్క తల్లి, సారలమ్మ బిడ్డ, ఇద్దరికి తల్లి బిడ్డలకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత అక్కడి నుంచి గోవిందరాజుల గద్దెకు వెళ్లాల్సి ఉంటుంది. గోవిందరాజులు గద్దె దగ్గర మొక్కులు చెల్లించుకుంటారు. చివరిగా ఉండేది పగిడెద్దురాజు గద్దె. ఆ గద్దె దగ్గర కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా వరుసగా ఒకే లైన్ లో, ఈసారి గతంలో అయితే 2 గద్దెలు వరుసగా ఉండేవి సమ్మక్క సారలమ్మది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లో సారలమ్మకు సంబంధించి పగిడెద్దురాజు గోవిందరాజుల గద్దెలు ఉండేవి. కానీ ఈసారి మాత్రం భక్తులకు ఇబ్బంది కలగకుండా 4 గద్దెలు ఒకే వరుసలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మేడారం పునర్నిర్మాణం మొత్తం కూడా జరిగిందని చెప్పొచ్చు, అభివృద్ధి చేశారు. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వచ్చిన వాళ్ళు వరుసగా సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, అదేవిధంగా గోవిందరాజులు, పగిడెద్దురాజుల గద్దెలను దర్శించుకొని అవుట్ గేట్ ద్వారా బయటికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. సేమ్ టైంలో సమ్మక్క ఆగమనం కోసం అయితే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సమ్మక్క వస్తుంది, ఎప్పుడు తమ మొక్కులు చెల్లించుకోవాలని అయితే భక్తులు ఎదురు చూస్తున్నారు. చిలకలగట్టు నుంచి సమ్మక్కకు వచ్చేటువంటి దారి మొత్తం ముగ్గులు వేస్తారు. తర్వాత అమ్మవారికి తమ మొక్కులుగా కోడులు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలా అనేక రకాలుగా సమర్పించుకోవడం, తర్వాత మద్యాన్ని ఆరబోయడం, తర్వాత నృత్యాలు చేయడం, పూనకాలు రావడం, శివసత్తుల డాన్సులు కావచ్చు, ఇలా చూస్తే మొత్తం కోలాహలంగా ఒక భక్తి పార్వశ్యంగా ఉంటుంది. మొత్తం అమ్మవారు వచ్చే సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా జై సమ్మక్క అనే నినాదమే వినబడుతుంది.
మొత్తం అమ్మవారికి సంబంధించినటువంటి భక్తి పార్వత్యంతో మేడారం అంతా కూడా ఊగిపోతుందని చెప్పుకోవచ్చు శ్రవంతి.